అత్తారింటికి వచ్చిపోయే అల్లుళ్ళల్లా భారతదేశానికి వచ్చి సరదాగా పేలులు సృష్టించి దారుణంగా మన వాళ్ళ ప్రాణాలు తీసి ఆస్తులు ధ్వంసం చేసి హ్యాపీగా ఇంటికెళ్ళిపోయినటువంటి రోజులు గతంలో జరిగే తీవ్రవాద దాడులతో. అలాగే ప్లాన్ చేసి వందలాది మంది మన పోలీసులను, పారామిలిటరీ బలగాలను చంపినటువంటి నక్సలైట్ల హింసాకాండ నిరంతరం జరిగేది. అమిత్ షా వచ్చాక ఇప్పుడు ఒక్కొక్కటి పోయిస్తున్నాడు. సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2, ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ ఏంటో చూసాం. 12 ఏళ్లలో జరిగినటువంటి అతి పరిమిత దాడులు, 3 పెద్ద దాడులు. ఆ 3 పెద్ద దాడులకి 3 పనిష్మెంట్స్ ఇచ్చాం. చిన్నా చితకా జరిగినప్పుడు వెంటనే తాట తీస్తున్నాం, కాల్చి చంపవతల పడేస్తున్నాం. ఇది అమిత్ షా వచ్చాకే సాధ్యమైంది. అది తట్టుకోలేకపోతున్నారు తీవ్రవాద అనుకూల మానవ పౌర హక్కుల సంఘాలు, అలాగే విదేశీ సంస్థల లింకులతో ఉన్నటువంటి. నెంబర్ 2, నక్సలిజం. అసలు ఇక అది అంతం ఎక్కడవుతుంది? మనలో మనలాగానే ఉండేటటువంటి వాళ్ళే దీంట్లో ఉంటారు కదా. మన ఎదురుగుండా మామూలుగా కనబడేవాడు అడవిలోకి వెళ్ళి ఆయుధం పట్టుకుని ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడు కదా అంటే కూకటి వేళ్లతో పెకలించేశాడు అమిత్ షా. అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఈ 2 చేసిన అమిత్ షాకి ఇప్పుడు FCRA బిల్లు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అన్నటువంటిది పెద్ద సవాల్ని మిగులుస్తోంది. ఏదైతే తాజాగా అమిత్ షాని కలిసినటువంటి మైనారిటీ సంఘాలు ఒక వార్నింగ్ ఇచ్చినాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి, గిరిజన ప్రాంతాల నుండి, అలాగే పల్లె ప్రాంతాల దాకా మాకు పూర్తి బలం ఉంది. ఐదు క్రైస్తవ సంఘాల పేరుతోన, పర్యావరణ సంఘాల పేరుతోన, గిరిజన సంఘాల పేరుతోన, దళిత సంఘాల పేరుతోన మాకు పూర్తి పట్టు ఉంది. అట్లాగే ముస్లిం సంఘాల పేరుతోనైనా సరే మేమందరం కలిస్తే కనుక మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం, దేశంలో ఒక పెద్ద అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది, జాగ్రత్త అన్నట్టు వార్నింగ్ ఇచ్చారు. అయితే మరి అమిత్ షా వెనక్కి తగ్గుతాడా లేదా అన్నది చూడాలి.